చంచలమ్మ అయితే ఆ శివయ్య దగ్గరకు వెళ్ళి 2 చేతులు జోడించి ఇలా వేడుకుంటూ ఉంటుంది. నా కోడలు సింధూర అంటే నాకు ప్రాణం. నా కోడలు సింధూరకి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. నా కోడలు సింధూరని నువ్వే ఎలాగైనా కాపాడాలి అని చెప్పి చంచలమ్మ అయితే ఆ శివయ్యను వేడుకుంటూ తనైతే కన్నీరు దారను కారుస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే త్వరగా సింధూరకి కోలుకోవాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ అక్కడే అలా ఆ దేవుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే సింధూర దగ్గరకు వచ్చి తన చెయ్యి పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు. అమ్మాయి గారు, చంచలమ్మ గారితో మీరు మాట్లాడకపోవడం నాకు ఇష్టం లేకపోయినా సరే మీరు మాట్లాడండి, కాదనను. కానీ నా నుండి మిమ్మల్ని ఎవ్వరూ దూరం చేయలేరు. మన ఇద్దరిని కూడా ఎవరు వేరు చేయలేరు. ఆఖరికి ఆ దేవుడు దిగి వచ్చినా సరే నా నుండి మిమ్మల్ని దూరం చేయలేరు. మనిద్దరం ఎప్పటికీ కలిసే బ్రతుకుతాం, కలిసే వెళ్తాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక సింధూర అయితే అక్కడే అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక చంటి మాత్రం సింధూర చేయి పట్టుకొని అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో విజయమ్మ అయితే ఒక విషయాన్ని తీసుకువచ్చి ఆదినారాయణకి ఇస్తుంది. అది చూసి ఆదినారాయణ అయితే ఏంటి విజయమ్మ ఇది అని చెప్పి అడుగుతాడు. ఇదేనండి మన దగ్గర ఉన్న అస్త్ర ప్రయోగం. దీని ద్వారా కదా ఆ సింధూర చచ్చి చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అది చూసి చంచలమ్మ కూడా చస్తూ బ్రతుకుతుంది. ఇది చూసే కదా మనం ఆనందపడవలసింది. అందుకే ఆ సింధూర మీద ఈ విషయాన్నే ప్రయోగించామండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఆదినారాయణ అయితే అవునా, ఇంకా ఈ డోస్ ఇస్తే ఇంకొంచెం బాగుంటుందా అని చెప్పి అంటాడు. అందుకే కదా మీకు ఇచ్చానని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.